ఒకే ఒక్క ఓటమే ఒక రాజు జీవితాన్ని ఎలా మార్చేస్తోంది? తన సర్వస్వాన్ని, సైన్యాన్ని, చివరికి తన అహంకారాన్ని కూడా వదిలేసేలా ఎలా చేస్తోంది? అదండి ఈరోజు మనం చెప్పుకోబోయే విశ్వామిత్రుడి కథ. అహంకారంతో నిండిన ఒక చక్రవర్తి జ్ఞానిగా ఎలా మారాడో చూద్దాం. ఒకసారి ఈ ఇద్దరినీ పక్కపక్కన పెట్టి చూస్తే అస్సలు పోలికే ఉండదు. ఒక పక్క రాజు విశ్వామిత్రుడు, సైన్యాలు, ఏనుగులు, బంగారం, వీటన్నింటికంటే మించి కొండంత అహంకారం. ఇంకో పక్క ఋషి వశిష్ఠుడు. ఆయన దగ్గరేముంది? రాజభవనం లేదు, సైన్యమూ లేదు. ఉన్నదల్లా ఒక ఆవు. చూస్తుంటేనే అర్థమవుతుంది కదూ, ఈ రెండు వేర్వేరు శక్తులు ఢీకొనబోతున్నాయని. సరే, ఈ కథ ఎప్పటిదో తెలుసా? మనల్ని చాలా వెనక్కి తీసుకెళ్తుంది. సుమారుగా క్రీస్తు పూర్వం 1400వ సంవత్సరమన్మాట. అప్పటి ఉత్తర భారతదేశంలో కన్యాకుబ్జ అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది. అది మామూలు రాజ్యం కాదు, ఆ రోజుల్లో చాలా శక్తివంతమైనది. ఆ టైంలో విశ్వామిత్రుడు ఎలా ఉన్నాడంటే ఇక తిరుగులేని పొజిషన్లో ఉన్నాడు. ఒక రాజుకు కావాల్సినవన్నీ కాదు అంతకంటే ఎక్కువే ఉన్నాయి తన దగ్గర. అంతులేని సైన్యాలు, గడగడలాడించే యుద్ధ ఏనుగులు, ఖజానా నిండా బంగారం. కాని వీటన్నింటినీ మించి ఆకాశాన్ని తాకేంత అహంకారం ఉండేదు. ఆయనకు ఒకటే నమ్మకం, తనకున్న ఈ సైనిక బలమే తనను అందరికంటే గొప్పవాణ్ణి చేస్తుందని. ఆయన వాళ్లు కూడా అబ్బో మనరాజు వేరప్పా అని ఫీలయ్యేవారు. అంత కాన్ఫిడెన్స్ ఆయనది. ఇలా తన భారీ సైన్యంతో అడవిలోకి వెళుతున్న రాజుకు అక్కడ కనిపించిన సీన్ చూసి షాకయ్యాడు. పూర్తి కాంట్రాస్ట్. ఒక చిన్న సింపుల్ ఆశ్రమం. చుట్టూ కాపాలా లేదు, పెద్ద పెద్ద గోడల్లేవు. అక్కడ ప్రశాంతంగా కూర్చున్న ఒక ఋషి, ఆయన పక్కన ఒక ఆవు, అంతే. కాని వశిష్ఠుడు చాలా ప్రశాంతంగా వాళ్ళందర్నీ లోపలికి పిలిచి అక్షరాల తన మొత్తం సైన్యానికి కడుపు నిండా భోజనం పెట్టేశాడు. ఇది చూసి విశ్వామిత్రుడికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. అసలు ఒక మామూలు ఋషి ఇంత పెద్ద సైన్యానికి భోజనాలెలా పెట్టగలిగాడు? అప్పుడు తట్టింది విశ్వామిత్రుడికి, ఓహో, ఇది కేవలం ఆతిథ్యం కాదు, ఇది పవర్. తన పవర్కి ఇదొక సవాలన్మాట. ఒక సాధారణ ఋషి దగ్గర ఇంత శక్తి ఎక్కడ్నుంచొచ్చింది? అదెలా సాధ్యం? ఆ పవర్కి అసలు కారణం ఒక ఆవు. అదే కామధేనువు. అంటే కోరిన కోర్కెలు తీర్చే దైవిక ఆవు. అది తలచుకుంటే చాలు అంతులేని ఆహారం, సంపద ఏదైనా ఇవ్వగలదు. ఇక ఆ శక్తిని చూడగానే విశ్వామిత్రుడి కళ్ళు మెరిశాయి. మనసులో ఒకటే ఫిక్స్ అయిపోయాడు, అది నాకు కావాలి, అంతే. తనకున్న బలంతో, అధికారంతో దేన్నైనా లాక్కోవచ్చనే అహంకారం కదా ఆయనది. కాని వశిష్ఠుడు చాలా కూల్గా ఇవ్వను అన్నాడు. ఇక అంతే, తన మాటకు ఎదురు చెప్తారా అని విశ్వామిత్రుడొక నవ్వు నవ్వి బలవంతంగా ఆ ఆవును పట్టుకురండి అని సైన్యానికి ఆర్డర్ వేశాడు. కాని అది ఆయన చేసిన అతి పెద్ద తప్పు. విశ్వామిత్రుడి సైన్యం ఆవు మీదకు దూసుగెళ్ళింది. మరి వశిష్ఠుడేం చేశాడు? ఆయన కనీసం కదలలేదు, కత్తి తీయలేదు, ఏ ఆయుధమూ వాడలేదు, అసలు కూర్చున్న చోటునుంచి లేవను కూడా లేదు. ఆయుధాలు లేవు, మంత్రాలు లేవు, ఏమీ లేదు. ఆయన కేవలం సంకల్పించాడు, అంతే. తన మనసులోని సంకల్ప బలంతోనే సమాధానమిచ్చాడు. ఒక్కసారిగా భూమి చీలింది. ఆ ఋషి సంకల్పం నుంచి వేల సైన్యాలు పుట్టుకొచ్చాయి. భయంకరమైన యోధులు, ఏవేవో అతీంద్రియ జీవులు. విశ్వామిత్రుడి సైన్యానికి ఎదురుగా ఒక రకమైన గందరగోళం నిలబడింది. అంతే, విశ్వామిత్రుడి ఆ భారీ సైన్యం ఆ దైవిక శక్తి ముందు నిమిషాల్లో మాయమైపోయింది. ఒక్క దెబ్బకు అంత నాశనం, టోటల్ కొలాప్స్. అప్పుడర్థమైంది విశ్వామిత్రుడికి, తను ఎంతగానో నమ్ముకున్న తన ఆయుధాలు, తన బిరుదులు, తన సైన్యం, తన శక్తి, ఇవన్నీ ఆ ఆధ్యాత్మిక బలం ముందు పనికిమాలినవని, కంప్లీట్లీ యూజ్లెస్. అప్పుడతనికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. ఈ ప్రపంచంలో నిజమైన పవర్ సైన్యంలో లేదు, సంపదలో లేదు, అది జ్ఞానంలో ఉంది. ఒక సైన్యంతో ఉన్న రాజుకన్నా జ్ఞానంతో ఉన్న ఒక బ్రాహ్మణుడే ఎక్కువ బలవంతుడు అని అర్థమైంది. తన అహంకారం, తన సైన్యం అన్నీ తన కళ్ల ముందే మట్టిలో కలిసిపోవడం చూశాడు. ఆ ఓటమిలో నిలబడి విశ్వామిత్రుడు ఒక డెసిషన్ తీసుకున్నాడు. తన పాత జీవితాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే ఒక నిర్ణయం. ఇక ఆయన గోల్స్ మారిపోయాయి. గొప్ప రాజు అవ్వాలనే పాత కోరిక పోయింది.
దాని ప్లేస్లో కొత్త ఆశయం పుట్టింది. తనను ఓడించిన వశిష్ఠుడికన్నా గొప్పవాడైన బ్రహ్మర్షి అవ్వాలి. అంటే ఒక సుప్రీం సేజ్. అంతే. సక్సెస్ అంటే ఏంటో, పవర్ అంటే ఏంటో ఆయనకు కొత్తగా అర్థమైంది. దీనికోసం ఒక 3 స్టెప్ ప్లాన్ వేసుకున్నాడు. బ్రహ్మర్షి అవ్వాలంటే ఏం చెయ్యాలి? ఫస్ట్, తన పాత రాజు జీవితాన్ని, ఆ ఐడెంటిటీని మొత్తం వదిలేయాలి. సెకండ్, కిరీటాన్ని, రాజ్యాన్ని త్యజించాలి. థర్డ్ అండ్ ఫైనల్ గోల్, వశిష్ఠుడిని మించిపోవాలి. అనుకున్నదే తడవుగా తన కొత్త జర్నీ స్టార్ట్ చేశాడు విశ్వామిత్రుడు. కాని ఈ కొత్త దారిలో తను ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాలో, ఎన్ని కష్టాలు పడాలో ఆయనకు ఆ క్షణంలో అస్సలు ఐడియానే లేదు. ఈ కథ మొత్తం విన్నాక మనం ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. అసలు నిజమైన శక్తి అంటే ఏంటి? అది మనకున్న అధికారమా, డబ్బా, లేక మన లోపలున్న జ్ఞానమా? రియల్ పవర్ కోసం మనం దేన్ని వదులుకోడానికి సిద్ధంగా ఉండాలి?